టీడీపీ ఫైనల్ జాబితాపై కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇవాళ మిగిలిన 16 స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 లిస్టులను చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు ఇవాళ ఎంపీ అభ్యర్థులను సైతం ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ ఫైనల్ జాబితాపై కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇవాళ మిగిలిన 16 స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మొత్తం 128 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ మిగతా 16 స్థానాలు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? చందు, ఏదైతే టీడీపీకి సంబంధించి ఫైనల్ లిస్ట్ ఈ రోజు విడుదలవుతుందని వార్తలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేశారు. మొట్టమొదటి జాబితాలో వచ్చేసి 94 మంది అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఆ తర్వాత సెకండ్ జాబితా ఈ మధ్య విడుదల చేశారు. ఆ సెకండ్ జాబితాలోనే ఉన్న 34 మంది స్థానాలు కేటాయించడం జరిగింది. ఇక మిగిలినటువంటి 16 మంది ఎవరైతే ఉన్నారో ఈ 16 మందికి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన లిస్టు ఫైనల్ చేయడానికి కొంత సమయం అయితే తీసుకున్నారు. మొత్తంగా కూడా ఈ కసరత్తు అయితే పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి లిస్ట్ కి సంబంధించి మిగతా ఫైనల్ లిస్ట్ గా కూడా ఈ 16 మందికి సంబంధించి స్థానాలు కేటాయింపు జరుగుతుందని వార్తలు అయితే వెలువడుతున్నాయి. మొత్తం 144 అంటే 170 సీట్లు 144 సీట్లలో టీడీపీ పోటీ చేస్తున్న పరిస్థితి. మిగతా సీట్లు వచ్చేసి ఈ జనసేన అదేవిధంగా ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేనతో కేటాయించడం జరిగింది మిత్రపక్షాలకి. ఆ తర్వాత మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పటి వరకు కూడా సీట్లు అయితే కేటాయించడం జరిగింది. మిగిలినటువంటి 16 సీట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అయితే కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ విడుదల చేస్తారని అయితే మాత్రం మనకి వస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి ఈ లిస్టుకు సంబంధించి పూర్తిగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి స్థానాల్లోనే సీట్లు ఆపడం అనేది జరిగింది. అంటే ఒక్క నియోజకవర్గంలో 2 లేదా 3 అభ్యర్థులు ఒకే సీట్ కోసం పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈ సీట్ల కేటాయింపు అనేది చేయాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళని పిలిచి మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి కసరత్తు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు ఫైనల్ గా కూడా ఆ 16 సీట్లు విడుదల చేస్తారనే వార్తలు అయితే వెలువడుతున్నాయి. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.